ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కాశీపురకల్పకం సకలదం శ్రీదం శివం శాంతిదం అష్టైశ్వర్య సమృద్ధిదం పరమదం అంబాన్నపూర్ణార్చితం గంగాక్షాళితపాదపద్మయుగళం గంగాధరం కామదం శ్రీలుంఢీశ్వరదండపాణి వినుతం శ్రీ విశ్వనాథం భజే. కాశీపురనివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. మన పవిత్ర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో కాశీ అని పిలువబడు వారణాసి క్షేత్రం పేరెన్నికగన్నది. ప్రతి ఒక్క మానవుడును జీవితంలో ఒక్కసారైనను కాశీయాత్రను తప్పక చేయవలెను. పావన గంగా తీరమున విశ్వేశ్వర నివాసమైన ఈ వారణాసి క్షేత్ర మహిమ వర్ణనాతీతం. సూర్యుడు ఒక ప్రదేశమునందుండి సర్వవ్యాపిగా దర్శనమిచ్చినట్లు కాశీయందు విశ్వేశ్వరుడు ఒకే చోట ఉండి కాశీ అంతటా వ్యాపించి ఉండును. కాశీ గమనమునకు శుభాశుభ సమయములు లేవు. ఎప్పుడు వెళ్ళుటకు తలస్తే అది ఏ శుభముహూర్తం. వారణాసి దక్షిణమున ఆసీయను నది, ఉత్తరమున వరణాయను నది కలవు. ఇవి దేవనిర్మితాలు. గంగా నదిలో ఉత్తరమున కలిగి వరణానది జీవుల గత జన్మల పాపములను నివృత్తి చేయగా, అసీ నది దక్షిణమున కలియుచు ప్రాకృత సంచిత పాపములను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వారణాసి యందలి జీవులను పాపరహితులను చేయుచు ముక్తికి అర్హులను గావిస్తుంది. కాశీపట్టణమున గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. ప్రయాగ నుండి కాశీ మీదుగా ప్రవహించు గంగానదికి వరణ, అసి నదుల మధ్యనున్న 64 ఘట్టములు ప్రసిద్ధిగాంచినవి. త్రిలోక పావనియగు గంగ ఎల్లప్పుడూ దేవతలచే సేవించబడుతోంది. విశ్వేశ్వరుని సందర్శనార్థమై త్రిలోకాధిపతులు 3 సంధ్యలయందు కాశీనగరమునకు విచ్చేయుదురని అష్టాదశ పురాణకర్త అయిన కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు వివరించారు. మహాదేవుని త్రిశూలాగ్రం మీద ఉండు కాశీపట్టణం మోక్షప్రదం. కాశీ భూమితో చేరి ఉన్నప్పటికీ విలక్షణమైనది, మోక్షం కలిగించున్నది. ప్రతి వ్యక్తి సంసారము యొక్క అనిత్యతను, పరమాత్మ యొక్క నిత్యతను విచారించి ముక్తి కొరకు ప్రయత్నించాలి. కాశీ మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి తెలిపిన విషయములను పార్వతీ తొడ మీద కూర్చుని ఉన్న పిన్న స్కందుడు అగస్త్యునకు వివరించాడు. వాస్తవానికి జగన్మాత అయిన పార్వతికి కాశీ వైశిష్ట్యము తెలియక కాదు. లోక కళ్యాణార్థమై భూలోకవాసులైన సాధారణ ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పార్వతి ఆ పరమేశ్వరుని ఏ విధంగా ప్రశ్నించిందన్న సూక్ష్మాన్ని మనం గ్రహించగలగాలి. ప్రపంచమునకు ఆధ్యాత్మిక కేంద్రం, ప్రముఖ క్షేత్రం కాశీ. గంగా గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్చతి. గంగోత్రి నందు ఉద్భవస్థానం నుండి కోల్కత్తా వద్ద సాగర సంగమం వరకు గల గంగా పరివాహకం మొత్తంలో కాశీలోని అసీ వరుణాల మధ్య గల గంగా ప్రవాహం ఉత్తరవాహినిగా అతి పవిత్రం. కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక అని శ్రీ ఆదిశంకరులు కాశీ వైశిష్ట్యాన్ని పై శ్లోకంలో సందేశాత్మకంగా బోధించారు. కాశీ అనగా వెలుగు, కాశీ పట్టణం కూడా కాగా వెలుగులోనే వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో అంతా కనిపిస్తుంది. దానిని ఎవరు తెలుసుకుంటారో వారికి అది లభిస్తుంది. కాశీలోనే కాశీ కనిపిస్తుంది. పరంజ్యోతిగా శివతత్వం తెలుస్తుంది అని అర్థం. సర్వప్రకాశమైన దానిని తెలుసుకుంటే అది మనకు లభిస్తుంది. అంటే ఆ పరంజ్యోతి జ్ఞానం తద్వారా సాయుజ్యభక్తి మనకు లభిస్తుంది అని స్థూలంగా ఆదిశంకరుల కాశీ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాశీ తత్వాన్ని విశ్వనాథుని దయచేతనే తప్ప వేరొక విధంగా బ్రహ్మ విష్ణులు సైతం తెలుసుకోలేరు. కాశీ నెరుగ తరమే కాశీసు దయలేక ధాతకైన వాని తాతకైన అని పెద్దల వాక్కు. కాశీవాసం చేసిన వారంతా విశ్వనాథుని అనుగ్రహ పాత్రులై
ముక్తాశ్చాన్యాత్ విమోచయేత్ అన్నట్లు తాము తరిస్తూ అందరినీ తరింపజేసే తపనతో యథాశక్తి యథామతి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం వేద శిరస్సులైన ఉపనిషత్తులు జగత్తు బ్రహ్మవివర్తం అని తెలిపింది, అనగా బ్రహ్మ యొక్క పరిణామ రూపమని నిర్దేశించింది. వేదార్థ విదుంగులు విద్వాంసులు కాశీ సాక్షాత్తు బ్రహ్మయే అని అంటున్నారు. కాశీ కథాశ్రవణ కీర్తన స్మరణల వలన కలుగు ఫలం యోగాదుల వలన ఎప్పటికీ లభించదని బోధిస్తూ ఉన్నారు. కాశీ కంటే ఇతర సాధనములు మోక్షమునకు విఘ్నకారకములు కావచ్చునేమో కానీ కాశీ మాత్రం నిర్విఘ్నకారిణి అయి మోక్షప్రాప్తికి రత్నాల గని వంటిది. కాశీ దర్శన శ్రవణ స్మరణ కీర్తనలు చేసిన వారే వంద్యులు, పూజ్యులు, కృతార్థులు, ముక్తిని పొందగలరు. కాశీఖండం ప్రకారం అన్ని ముక్తి క్షేత్రములన్నీ సారూప్య సామీప్య ముక్తులనిచ్చి తరువాత జన్మయందు కాశీని పొందించి సాయుధ్యముక్తిని లభింపజేస్తాయి. కాశీయందు మాత్రమే మరణం వలన జీవికి ఒకే జన్మయందు జీవ బ్రహ్మైక్య రూప సాయుధ్యముక్తి లభిస్తుందని శృతి సమ్మత సిద్ధాంతం. శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ గంగా సమేత కాశీ విశ్వేశ్వరార్పణమస్తు.